టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎందరో హీరోలు ఉన్నారు. కానీ ఒకప్పుడు నలుగురు మాత్రమే ముఖ్యమైన హీరోలు ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురే టాలీవుడ్ని చాలా కాలం ఏలారు. ఈ నలుగురి మధ్య హోరాహోరీ పోరాటం జరిగేది అప్పట్లో. సినిమాల విడుదల సమయంలో తమ స్టామినాని చూపించేందుకు బాక్సాఫీస్ దగ్గర గట్టిగా పోటీ పడేవారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం, బాలకృష్ణ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్ని అందరూ ఆసక్తిగా చూసేవారు. ఎందుకంటే ఇద్దరూ మాస్ హీరోలే, ఎవరి టాలెంట్ వారిది. ఫ్యాన్స్ని అలరించడంలో ఇద్దరే. మాస్కి సరైన నిర్వచనం మెగాస్టార్ మరియు నటసింహం. 1985లో చిరంజీవి, బాలకృష్ణ నటించిన అడవి దొంగ, పట్టాభిషేకం సినిమాలు 3 నెలల గ్యాప్తో విడుదలయ్యాయి. ఒకేసారి ఈ 2 చిత్రాలు విడుదల కాకపోయినప్పటికీ ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం ఈ 2 చిత్రాలకు దర్శకుడు కె. రాఘవేంద్రరావు కావడం. అంతకుముందు తిరుగులేని మనిషి ఎన్టీఆర్తో కలిసి చిరంజీవి నటించినటువంటి చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినప్పటికీ సోలో హీరోగా దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అడవి దొంగ. అదేవిధంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించిన రౌడీ రాముడు, కొంటె కృష్ణుడికి రాఘవేంద్రరావు దర్శకుడు. కానీ సోలో హీరోగా దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పట్టాభిషేకం. ఇలా ఇద్దరి చిత్రాల మొదటిసారి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు అడవి దొంగ, పట్టాభిషేకం. అడవి దొంగలో రాధా హీరోయిన్, పట్టాభిషేకంలో విజయశాంతి హీరోయిన్. ఖైదీ చిత్రం ఘన విజయం సాధించడంతో చిరంజీవితో సినిమా తీయాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఆయన కాల్ షీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఆ ప్రయత్నంలో భాగంగా నిర్మాత చలసాని గోపి అల్లు రామలింగయ్యని అడుగగా, మా అల్లుడికి రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది, ఆ కాంబినేషన్ కలపగలిపితే నీ పని సులువు అవుతుందని సలహా ఇచ్చారు అల్లు రామలింగయ్య. రాఘవేంద్రరావుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన డేట్ సంపాదించి అడవి దొంగ నిర్మించారు చలసాని గోపి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్న చేగుండి హరిరామ జోగయ్య ఒక పార్ట్నర్ ఈ సినిమాకి. రాఘవేంద్రరావు మార్క్ సాంగ్స్తో, చిరంజీవి డ్యాన్స్లతో ఒక కొత్త మాస్ కాంబినేషన్కి అడవి దొంగ చిత్రం తెర తీసింది. అడవి దొంగలో చిరంజీవి కాస్ట్యూమ్స్, మేకప్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు రాఘవేంద్రరావు గారు. చిరంజీవి పాటలకు, డ్యాన్స్లకు అప్పటికే క్రేజ్ ఉన్నప్పటికీ రాఘవేంద్రరావు తీసుకున్న ఈ జాగ్రత్తల వల్ల చిరంజీవి మరింత పాపులర్ అయ్యారు. అలాగే ఈ చిత్రం తర్వాత చిన్నపిల్లలకి బాగా దగ్గరయ్యారు చిరంజీవి. అడవి దొంగ చిత్రంలో ఆయన టార్జాన్గా నటించారు. ఇంటర్వెల్ వరకు చిరంజీవికి మాట, డైలాగ్ ఉండదు. నటరత్న ఎన్టీఆర్కి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు ఆయన నట వారసుడు నటసింహం, బాలకృష్ణ సోలో హీరోగా తీసిన తొలి చిత్రం పట్టాభిషేకం. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో నందమూరి హరికృష్ణ నిర్మించిన చిత్రం పట్టాభిషేకం. ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్. ప్రేమ కథా నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం పట్టాభిషేకం. కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చింది పట్టాభిషేకం. రాఘవేంద్రరావు మార్క్ పాటలు, సన్నివేశాలతో ఈ చిత్రం తయారైంది. 1985 సెప్టెంబర్ 19న భారీ ఓపెనింగ్స్తో అడవి దొంగ విడుదలైతే 1985 డిసెంబర్ 19న విడుదలైంది పట్టాభిషేకం. ఈ మూవీ కూడా భారీ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంది. మొదటి వారం రికార్డు కలెక్షన్స్ 96 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది పట్టాభిషేకం. అడవి దొంగ చిత్రం టైంలో చిరంజీవి సినిమాకి ఎంత ఖర్చు పెట్టి తీసినా ఇబ్బంది ఉండదనే నమ్మకం నిర్మాతలకు ఉండేది. ఓపెనింగ్స్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది పట్టాభిషేకం. కానీ ఆ తర్వాత నిలబడలేకపోయింది. తొలి వారం విషయంలో అడవి దొంగ కంటే ఎక్కువ కలెక్ట్ చేసినా హిట్గా నిలబడలేదు. అడవి దొంగ మొదటి వారంలో కలెక్షన్ల పరంగా పట్టాభిషేకంతో గెలవకపోయినా ఆ తర్వాత కలెక్షన్లు బాగా పుంజుకొని ఘన విజయం సాధించింది, హిట్గా నిలిచింది. ఏది ఏమైనా ఇద్దరు మాస్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ 1985లో బాగానే సందడి చేశారు. మొదటి వారం కలెక్షన్ల విషయంలో పట్టాభిషేకం సినిమాతో బాలకృష్ణ రికార్డు క్రియేట్ చేస్తే అడవి దొంగ సినిమాతో చిరంజీవి సూపర్ హిట్ సాధించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.